కేవలం ఒక గ్లాస్ రేషన్ బియ్యంతో అయితే చాలా ఈజీగా అయితే అప్పడాల రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినా కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. మన ఛానల్లో ఇలా అప్పడాల రెసిపీస్, వడియాల రెసిపీస్, రకరకాల మార్కెట్ స్టైల్ వడియాలు అయితే పోస్ట్ చేశానండి. చాలా మంచి రీచ్ అయితే ఉంది. ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే రేషన్ బియ్యంతో అయితే వడియాలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. హలో అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త అప్పడాల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ముందుగా ఒక కప్ను అయితే తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ దాకా రేషన్ బియ్యాన్ని అయితే నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే రేషన్ బియ్యంలో దుమ్ము ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇలా రాత్రంతా చక్కగా నాన్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి నేను 2 సార్లు అయితే వేసుకున్నానండి మిక్సీ. చూడండి, కొద్దిగా నీళ్ళను, ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళని అయితే వేసుకోవాలి. నీళ్ళు అయితే చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇంకా ఆ లోపు బియ్యం మిక్సీలో వేసేలోపు ఈలోగా నేనైతే ఇలా ఒక డేసన్ అయితే తీసుకున్నానండి. ఇంట్లో మామూలుగా అన్నం చేస్తూ ఉంటాం కదండి, దాన్ని అయితే తీసుకొని అందులోకి 1 లీటర్ దాకా నీళ్ళని అయితే వేసుకున్నానండి. 1 లీటర్ దాకా నీళ్ళని వేసుకొని ఇంకా వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేస్తూ అయితే ముడిలాగా వేసుకోవాలండి. ముడి అయితే కొద్దిగా టైట్గానే వేసుకోవాలండి, ఎందుకంటే లూజ్గా ఉంటే అసలు సరిగ్గా రావండి వడియాలు వచ్చేసి. చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం చుట్టూరా కూడా ఇగ్గినట్లయితే క్లాత్ని మనకు చాలా అంటే చాలా టైట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే మనం డేగిసాకైతే కాటన్ క్లాత్ని అయితే కట్టుకోవాలండి. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా పర్లేదు. చూడండి, ఇలా కట్టిన తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలా డేగిసాన్ అయితే ఈ స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నాకు క్లాత్ అయితే కింద పడినట్లు అయింది అని చెప్పి మళ్ళీ సర్చ్ చేసి అయితే పెట్టేశానండి. చూడండి, ఇది గుర్తు పెట్టుకోవాలి. డేగిసా క్లాత్ అయితే కాలిపోతుందండి. చక్కగా సర్దుకొని పెట్టేసుకోవాలి. చూడండి, మిక్సీ వేసుకున్న తర్వాత నాకైతే పిండి అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా కొద్దిగా గట్టిగా ఉన్నట్లు అనిపించింది. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా జాలీలో అయితే జాలించుకోవాలండి. మామూలుగా ఫిల్టర్ చేసుకోవాలి. పిండిని కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నాకు పడటం లేదండి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా మనకు మెదిగి లేకుంటే మిక్సీ జార్లో ఏదైనా పలుకులుగా ఉన్నట్లయితే గడ్డకైతే వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం ఈ బ్యాటరీలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరకాయలని ఇలా రోట్లో దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వాము తీసుకున్నానండి. వాము చేతిలో కొద్దిగా క్రష్ చేసినట్లు అని వేసినట్లయితే ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇవేవి లేనట్లయితే పచ్చిమిర్చి పేస్ట్ లేదా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవచ్చండి. అలానే ఇంకా మామూలుగా జీలకర్రను కూడా వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా. మనకైతే బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. వీడియోలు చూసిన విధంగా గెట్టకైతే అతుక్కోవాలండి. ఇంకా ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు ఆలోగా ఎసురు కూడా బాగా మరిగిపోయి ఉంటుందండి. కొద్దిగా బ్యాటరీని అయితే తీసుకొని గ్లాస్ లేదా గెట్టెలో వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇంకా డేస్లో కూడా ఎసురు అయితే మంచిగా అయితే మరిగిపోయిందండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా అయితే బ్యాటరీ వేసి ఇంకా మనం దోశ బ్యాటరీ ఏ విధంగా వేసామో ఆ విధంగా వేసుకోవచ్చండి. ఇంకా ఖచ్చితంగా లిడ్ని అయితే పైన ఉంచుకోవాలండి, లేకపోతే అప్పడాలు మధ్యలో పేలిపోయినట్లు వస్తాయి. కంపల్సరీ కవర్ చేస్తూ పైన మూతనైతే కవర్ చేస్తూ పెట్టేసుకోవాలండి. జస్ట్ 20 సెకండ్లే ఉంచినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయండి. మామూలుగా మనం అప్పడాలు చేస్తాం కదండి, మిషన్తో ఒత్తుకునే పని అంతా ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కరే కూడా ఈజీగా చేసేయచ్చండి. అన్ని దగ్గర పెట్టుకొని చేసినట్లయితే ఒక్కరే కూడా చకచకా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి, ఇంకా మామూలుగా మిషన్ పైన ఒత్తే అవసరము లేదు. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్ని కూడా ఇలాగే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇంకా కొద్దిగా కలర్ వడియాల కోసం అని చెప్పేసి సేమ్ సగ్గు బియ్యాన్ని అయితే ఒక 2 గంటల ముందు అయితే నానబెట్టుకున్నానండి. ఇంక ఇలా 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో అయితే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఇలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి అప్పడాలు వచ్చేసి.
సగ్గుబియ్యంలో అయితే కలర్ కొద్దిగా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా సేమ్ అదే ప్రాసెస్తో కొద్దిగా ఇంకా పిండిని అయితే వేసేసానండి. ఇంకా మనం దోశ బ్యాటరీ ఏ విధంగా చేస్తామో అదే విధంగా అన్న తర్వాత ఈ కలర్ సగ్గుబియ్యాన్ని పైన ఇంకా కలర్ఫుల్గా కనిపించడం కోసమని ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అండ్ పిల్లలకు కూడా కొద్దిగా వెరైటీగా చేసినట్లు ఉంటుందండి. పైన కంపల్సరీ మూత కవర్ చేసి ముచ్చుకొని ఒక 20 సెకండ్లు అయితే ఇలా ఉడికించుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఉడికిపోతాయండి. సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఎండల కాలం అయితే వచ్చేసింది. మనం ఇలా చేసుకొని ఇంకా ఫ్యాన్ గాలికి ఒక ఓవర్ నైట్ అంతా పెట్టేసినట్లయితే ఇంకా మార్నింగ్ కల్లా ఇంకా మంచిగా అయితే ఎండిపోతాయండి. తర్వాత మనం ఎండలో ఒక 2-3 గంటలు ఇంకా వీటిని ఎండిపోయిన తర్వాత ఒక రోజల్లా ఎండలో పెట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. చూడండి నాకు చక్కగా అయితే ఆరిపోయాయి. నేను మార్నింగ్ లేవగానే చూస్తున్నానండి, ఇంతరానైతే ఎండిపోయాయి. కానీ ఇంకా ఇవి ఇంత ఎండిపోయినట్లు కనిపించినా కూడా మనం కంపల్సరీ వీటిని ఒక రోజల్లా ఎండలో అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మీకు వీడియో చూపించడం కోసమని ఒక 2 కాల్చి అయితే చూపిస్తున్నానండి. చూడండి, మనము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా కొన్ని అప్పడాలను అయితే వేస్తున్నానండి. ఇంకా పప్పు లెక్క కానివ్వండి, సాంబార్ లెక్క కానివ్వండి, ఇంకా సైడ్ డిష్గా నంచుకోవడానికి అయితే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి అన్నంతో కానీ అటుకులతో కానీ చాలా అంటే చాలా వడియాల రెసిపీస్ ఉన్నాయండి. ఈ వడియాల రెసిపీనే మన ఛానల్ని అయితే చాలా ముందుకైతే తోసుకొచ్చిందండి. ఈ వడియాల రెసిపీతోనే ఛానల్ మానిటైజేషన్ కూడా అయిందండి. తప్పకుండా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే చాలా వరకు వడియాల రెసిపీసే ఉంటాయండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ చేసి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతేనండి. చాలా సింపుల్గా రేషన్ బియ్యంతో అయితే వడియాలు చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కలర్ఫుల్గా మార్కెట్ స్టైల్ వడియాలు కూడా చేసుకోవచ్చండి. మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. కొద్దిగా ఓపిక పట్టి చేసినట్లయితే చాలా ఈజీగా అయితే అయిపోతాయండి. చూడండి, మనకు అచ్చం వడియాలు మార్కెట్ స్టైల్లో ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. రేషన్ బియ్యంతో చేసుకున్నాం కాబట్టి, అందులో దీనిలో వామ్ వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి థ్యాంక్ యూ ఫర్